బ్రదర్ మదన్న గారి మహిమ ప్రవేశ ఆదరణ కూడిక. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఏప్రిల్ 2, 2026న దేవుని పిలుపునందుకొని మహిమ ప్రవేశం చేశారని తెలియజేస్తున్నాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. బ్రదర్ మదన్న గారు జూన్ 5వ తారీఖు 1984న ఉబ్బని యోసేపు మరియమ్మ గారులకు మొదటి సంతానముగా ఆత్మకూరు మండలం నెమ్మికల్లు గ్రామం నందు జన్మించారు. మొదటి నుండి మదన్న గారు రోమన్ క్యాథలిక్ సంఘమునకు వెళ్ళేవారు. కానీ వాక్యము కోసం స్థానిక దైవజనుడు పాస్టర్ పేతురు అయ్యగారి దగ్గరికి వాక్య ధ్యానం చేసేవారు. వారి ద్వారానే నీటి బాప్తిస్మమును పొందారు. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారి రేడియో కార్యక్రమం ప్రేమద్వార ప్రోగ్రాం ద్వారా బైబిల్ క్లాసులను పూర్తి చేసి మరియు సర్టిఫికెట్ను పొందారు. అన్యురాలైన మరీదు ఉమను వివాహము చేసుకొని తనకు దేవుడిచ్చిన దర్శన రీతిగా సేవకురాలుగా అనేకులకు ఆత్మీయ తల్లిగా చేశారు. వీరికి దేవుని కృప వలన 3 సంతానం కలిగారు. మదన్ దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు. జీవితంలో కృతజ్ఞత పండుగ అంటూ ఒక పండుగను జరుపుతూ ఉన్నారు. అది నన్ను బ్రతికించినందుకే ఈ పండుగ అని చాలా గొప్పగా చేశారు. నవంబర్ మాసం మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థించారు. అందులో ప్రధానమైన ప్రార్థన దేవుని సేవకుల కొరకును వారి పరిచర్యల కొరకును ప్రార్థించి దేవుని ఎదుట కన్నీరు కార్చేవారు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారిని మన ఖమ్మం పట్టణంలో మా మినిస్ట్రీ తరపు నుంచి మేము ఘనమైన సన్మానాన్ని చేస్తున్నాం. ప్రేరేపించబడ్డం, ఎవరో చెప్పింది కాదు. చాలా సంతోషంతో హానర్ చేస్తున్నాం. మదన్న గారు కుటుంబ పోషణ కొరకు అనేక వృత్తులు చేసిన చివరికి ఒక బిజినెస్ పర్సన్గా ఎదిగారు. అనేకులకు దారి చూపించారు.
తన ఆత్మీయతకు అడ్డుగా ఉన్న ప్రతి కంపెనీలోని ఉద్యోగమును వదులుకొని చివరికి తానే ఒక కంపెనీ పెట్టే స్థాయికి దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి నిలబడగలిగారు. గుడ్వే షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా దేవుడు వారిని దీవించారు. మధు ఎంటర్ప్రైజెస్ అనే మరొక బిజినెస్ను కూడా స్థాపించారు. ఇదంతా దేవుని కృప వలన జరిగింది అని మదన్న గారు ఎప్పుడూ నమ్ముతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.